సర్జరీ స్పైన్ అన్నా ఏదైనా సరే అనస్థీషియా ఇవ్వాలి కదా డాక్టర్ గారు. ఈ అనస్థీషియా ఎలా ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? చాలా మందికి నడుము అంటూ ఉంటారు, చాలా పెయిన్ అంటూ ఉంటారు, ఎలా ఉంటుంది? అంటే మనం బేసిక్గా ఈ సర్జరీ అవన్నీ స్పైన్ సర్జరీస్ అన్నీ ఉల్టా పడుకోబెట్టి చేస్తారండి. 99% అన్నీ ఉల్టా పడుకొని చేస్తారు. ఉల్టా పడుకున్నప్పుడు దిండ్లు 2-3 దిండ్లులాగా ఉంటాయి, అంటే బోల్స్టర్స్ అంటారు, దాని మీద పడుకోబెట్టి చేస్తాము. అప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి, అంటే కాన్షియస్గా ఉన్న పేషెంట్కి అయితే. అదే జనరల్ అనస్థీషియా ఇస్తే ఏమి కాంట్రాఇండికేషన్, అంటే ఏజ్ ఎక్కువ లేదు, బాగానే స్టేబుల్ పేషెంట్ అంటే ఫిట్ ఉంటే జనరల్ అనస్థీషియా ఇస్తే వాళ్ళకి ఆ పెయిన్ తెలియదు, ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు సౌండ్స్ కానీ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. లేదు కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అంటే పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి మనము జనరల్ అనస్థీషియా కాకుండా ఎపిడ్యూరల్ అనస్థీషియాని ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ కాన్షియస్గా ఉంటారు, ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్లో వేయాల్సిన అవసరం ఉండదు, లంగ్ హార్ట్ కాంప్లికేషన్స్ ఇంకా ఫర్దర్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఎపిడ్యూరల్ వల్ల ఏమవుతుందంటే పోస్ట్ ఆప్లో ఏమైనా పెయిన్స్ వస్తే కూడా మనం దానివల్ల ఆ పైప్ ద్వారా మందులు కూడా ఇవ్వచ్చు. సో అది పోస్ట్ ఆప్లో ఓన్లీ కాళ్ళు ఈ కింది భాగం పెరాలసిస్ అవుతుంది. నెక్ సర్జరీస్కి ఎపిడ్యూరల్ ఇవ్వరు, జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. మనం స్పైన్ సర్జరీస్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్కి స్పైనల్ అనస్థీషియా ఇవ్వచ్చు. అంటే మనం ఏ లెవెల్ చేస్తున్నామో దాని పైన లెవెల్ వరకు కవర్ అయ్యేటట్టు ఎన్ని అవర్స్ పడుతుంది అంటారు ఈ ఆపరేషన్ ఎండోస్కోపిక్స్? నార్మల్గా అండి 1.5 అవర్ లోపల అయిపోతుందండి. అంటే సింగిల్ లెవెల్, అంటే ఒక సింగిల్ లెవెల్ సర్జరీ చేయాలంటే 1 అవర్ కంటే తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో అదే రోజు మీరు అన్నట్టు నడవగలుగుతున్నారు, దాని నెక్స్ట్ డే అంటే ఇన్ని డేస్ హాస్పిటల్లో ఉండాలని ఏమి అవసరం పేషెంట్ బట్ అంటారు? లేదు, అట్లేం లేదండి. అంటే మనము పేషెంట్కి ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, దానికోసం ఏమైనా ఉంటే ఉండాల్సి వస్తుంది, కానీ సర్జరీ పరంగా అయితే అవసరం లేదు. ఇప్పుడు పేషెంట్ వెంటిలేటర్లో ఉన్నారు, వెంటిలేటర్ బయటకు వచ్చారు, సో లంగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, సో వాళ్ళని వెంటనే ఇంటికి పంపించలేం, వాళ్ళని ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సర్జరీ కోసం అవసరం లేదు, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఈ సర్జరీ చేస్తే ఒకరోజు హాస్పిటల్లో ఉండాలని ఏం లేదు, సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. కానీ కొంతమంది పేషెంట్కి సర్జరీ అయింది అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళరు.